మీకు తెలుసా, ఆవు మంచి వైద్యుడని, మనలో అనేక రోగాలకు పరిష్కారం కనుక్కొని మరి మనకు అందిస్తుందని. వేదకాలం నుండి తెలిసిందే మన గోవు యొక్క ప్రాధాన్యత గురించి. ఆవు పేడ, మూత్రం, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఇలా వీటన్నింటి వల్ల మనకు బోలెడు ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అందుకే ఆవుని ఆరోగ్యప్రదాయనిగా భావిస్తాం. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం ఆవుతో బాగా మచ్చిక చేసుకొని ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటామో అప్పుడు ఆ ఆవుకు మన స్కిన్ మీద ఉన్న చిన్న ర్యాషెస్ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ వరకు ఈజీగా తెలిసిపోతుందంట. మేతకు వెళ్ళినప్పుడు ఆ ఆవు ఆ చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ని తగ్గించే ఔషధ మొక్కల్ని తినడం ప్రారంభిస్తుందంట. అప్పుడు తను ఇచ్చే పాలు గనక మనం త్రాగితే మనకు ఉన్న స్కిన్ ర్యాషెస్, ఇన్ఫెక్షన్ ఇట్టే తగ్గిపోతుందంట. అంతేకాదండోయ్, ఆవుకు మనం ఫీడ్ చేస్తున్నప్పుడు అది మనల్ని నాకడం ద్వారా కూడా మనకు ఉన్న స్కిన్ ర్యాషెస్ అన్నీ కూడా తగ్గిపోతాయట. క్వైట్ ఇంట్రెస్టింగ్ కదూ. 24 hours ఆక్సిజన్ రిలీజ్ చేయడం వల్ల మనకు ఆవు దగ్గర ఎంత టైం స్పెండ్ చేస్తే అంతటి ఆరోగ్యాన్ని మనం తెచ్చుకోవచ్చు. సో కుదిరితే డైలీ, లేదంటే అట్లీస్ట్ వీకెండ్, వీలైనంత వరకు మనం మన పిల్లల్ని ఆవు దగ్గర గడిపేలా చూద్దామా?